Hello everyone, this is Dr. Silpa Hasa, gynecologist from Visakhapatnam. మీరు అడుగుతున్న కమెంట్స్లోని కామన్ క్వశ్చన్స్ని తీసుకొని నేను వీడియోస్ చేస్తున్నాను కదా. సో ఆ వీడియో సిరీస్లో భాగంగా ఇవాళ ఇంకొక టాపిక్లో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ టాపిక్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ. సో ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ గురించి నేను కొన్ని వీడియోస్ పెట్టాను కదా. సో అవి చూసి మీరు చాలా డౌట్స్ అడిగారు. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ ఏ టైప్లో చేయించుకోవాలి, లాప్రోస్కోపీలో చేయించుకోవటం మంచిదా, ఓపెన్ సర్జరీ మంచిదా, అలాగే కరెక్ట్ టైం ఏంటి ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీకి, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ ఫెయిల్ అవుతుందా, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ తర్వాత వెయిట్ గెయిన్ అవుతామా, అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత రెస్ట్ ఎంత అవసరం, అలాగే ఆడవాళ్ళే చేయించుకోవాలా, మగవాళ్ళు కూడా చేయించుకోవచ్చా, ఇలా చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు మీరు. సో ఆ క్వశ్చన్స్ అన్నీ ఇవాళ నేను ఆన్సర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో క్వశ్చన్ నెంబర్ 1, మేడం C-సెక్షన్ అయినా ఎన్ని డేస్కి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలి? సో సిజేరియన్ అయిన తర్వాత, అంటే మీకు కనుక సెకండ్ బేబీ అయితే కనుక సిజేరియన్ టైంలో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేయించుకోవచ్చు. లేదు సిజేరియన్ కానీ నార్మల్ డెలివరీ కానీ ఏదైనా సరే అయిపోయిన తర్వాత 1.5 months తర్వాత ఎనీ టైమ్ యూ క్యాన్ గో ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ. అంటే నార్మల్ డెలివరీ అయినా సరే, సిజేరియన్ అయినా సరే, డెలివరీ అయిన తర్వాత నెలన్నర ఆగి ఎప్పుడైనా సరే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేయించుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, నార్మల్ డెలివరీ అయిన 5 months or 6 monthsకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవచ్చా? నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 3 daysలో ఎప్పుడైనా చేయించుకోవచ్చు, ఆర్ ఎల్స్ నెలన్నర బేబీకి నెలన్నర వచ్చిన తర్వాత ఎప్పుడైనా చేయించుకోవచ్చు. 5 years, 6 years, 7 years అది మీ ఇష్టం. 5 months తర్వాత చేయించుకోవచ్చు, 5 years తర్వాత కూడా చేయించుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్ అయ్యి ప్రెగ్నెంట్ అయితే పుట్టే బిడ్డకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్ అయ్యి గర్భసంచిలోనే కనుక ప్రెగ్నెన్సీ అది వస్తే కనుక ఆ పుట్టబోయే బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఆ బేబీ కూడా నార్మల్గానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యామ్ నాకు C-సెక్షన్ అయ్యి 3 months అవుతుంది, బాబు పుట్టాడు, ఇంకా చైల్డ్ వద్దు అనుకుంటున్నాము, ఎప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏ ప్రాసెస్లో చేస్తారు? లాప్రోస్కోపీనా మళ్ళీ C-సెక్షన్లోనా? ఓకే, సో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి కట్ చేసి కోతపెట్టి చేస్తారు, మినీ లాప్రాటమీ అంటారు. ఇంకొకటి చిన్న కట్స్ పెట్టి లాప్రోస్కోపిక్గా చేసే పద్ధతి. నేను ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టాను కదా, అది లాప్రోస్కోపీలో చేసిన వీడియో. సో మీరు ఈ 2 పద్ధతుల్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ లాప్రోస్కోపీ చేసుకోవటం వల్ల రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. మీకు కనుక ముందు బేబీస్కి సిజేరియన్ అయినట్టయితే డెఫినెట్గా మీరు లాప్రోస్కోపీని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్ సిజేరియన్స్ కిందన కట్ చేసి చేస్తారు కదా, మళ్ళీ అక్కడే కట్ పెట్టి చేయటం వల్ల లోపల కొంచెం యూరినరీ బ్లాడర్కి కానీ ఇంజురీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే యూరినరీ బ్లాడర్ అంటే నీరుడు సంచి ఉంటుంది కదా, దానికి కన్నం పడడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో లాప్రోస్కోపిక్గా అయితే కట్స్ అన్నీ బొడ్డు దగ్గరలో కానీ బొడ్డు పైన కానీ ఇస్తాం కాబట్టి ఈ రిస్క్స్ అన్నీ కూడా మినిమైజ్ అవుతాయి. లాప్రోస్కోపిక్ సర్జరీ ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సో ప్రిఫర్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఇఫ్ యూ హ్యావ్ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మేడం నాకు 2 times ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్ అయింది, 3rd time సక్సెస్ అవుతుందా? నాకు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇక్కడ నాకు డాక్టర్ ప్రెగ్నెన్సీ రాకుండా ఇంజెక్షన్ చేస్తున్నారు ఎవ్రీ 3 monthsకి, ఇంజెక్షన్ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదుగా? ఓకే, సో ఇంజెక్షన్ అనేది టెంపరీ మెథడ్ అండి, అది ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేసుకోవాలి, డిపో ఇంజెక్షన్. అలా కాకుండా మీరు 2 సార్లు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ ఫెయిల్ అవుతున్నది అన్నారు. సో యాక్చువల్లీ ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత సాల్పింజెక్టమీ అన్న ఆప్షన్ ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్ మొత్తం రిమూవ్ చేసేది, ఆ ఆప్షన్కి వెళ్ళొచ్చు. దానికంటే బెటర్ ఏంటంటే మీ హస్బెండ్కి వ్యాసెక్టమీ చేయించుకోమని చెప్పండి. ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ పర్మనెంట్ మెథడ్, ఆడవాళ్ళకి చేసేది ట్యూబెక్టమీ అయితే మగవాళ్ళకి చేసేది వ్యాసెక్టమీ. సో మీ హస్బెండ్ వ్యాసెక్టమీ చేయించుకోవచ్చు. మీకు కనుక పర్మనెంట్ మెథడ్ ఆఫ్ కావాలి అనుకుంటే, బర్త్ కంట్రోల్ మెథడ్ పర్మనెంట్గా కావాలి అనుకుంటే యువర్ హస్బెండ్ క్యాన్ గో ఫర్ వ్యాసెక్టమీ. నెక్స్ట్ క్వశ్చన్, నాకు 2 నార్మల్ డెలివరీస్ అయ్యాయి, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోలేదు, మా హస్బెండ్ చేయించుకోమని చెప్తున్నా, ఏమైనా ఇష్యూస్ ఉంటాయా అలా చేస్తే? ఓకే, సో చెప్తున్నాను కదా, ఆడవాళ్ళే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేయించుకోవాలి అనే రూల్ ఏమీ లేదు, మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అనేది మగవాళ్ళకి రిలేటివ్గా సింపుల్ అండ్ ఈజీ అండ్ చాలా ఫాస్ట్ రికవరీ కూడా. ఎందుకంటే వ్యాసెక్టమీ అనేది చిన్న ట్యూబ్స్ ఉంటాయి, ఏదైతే స్పర్మ్ని ట్రాన్స్పోర్ట్ చేసే ట్యూబ్స్ ఉంటాయో మగవాళ్ళకి అవి జస్ట్ స్కిన్ బెనీత్ ఉంటాయి. సో దానికి యాక్సెస్ ఈజీగా ఉంటుంది. అండ్ కట్స్ కానీ సూచర్స్ కానీ ఏమీ లేకుండా నో స్కాల్పెల్ వ్యాసెక్టమీ అనే మెథడ్లో కూడా చక్కగా మగవాళ్ళు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు.
సో మీరు మీ హస్బెండ్ అడగండి, ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని ఎవరు చేయించుకోవాలనేది డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. ప్రెగ్నెన్సీ, డెలివరీ ఇవన్నీ ఆడవాళ్లే చేయగలరు కదా, కానీ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేసుకోవటం వల్ల ఈ బర్డెన్ కొంతవరకు మగవాళ్ళు కూడా షేర్ చేసుకోవచ్చు. మొన్న రీసెంట్గా విమెన్స్ డే అయింది కదా, విమెన్స్ డే రోజు హ్యాపీ విమెన్స్ డే అని మెసేజెస్ పెట్టడం కాదు, ఇలాంటివి కూడా షేర్ చేసుకోండి డియర్ హస్బెండ్స్. అండ్ అసలు హస్బెండ్స్ ప్రాబబ్లీ విల్లింగ్గా ఉంటారేమో చేసుకోవటానికి, కానీ నేను కొన్నిసార్లు సజెస్ట్ చేస్తాను హస్బెండ్ చేసేసుకోమనండి, మీకు ఇన్ని సర్జరీస్ అయ్యాయి కదా అని నేను అన్నప్పుడు, ఆయన పనికి వెళ్తారు మేడం, ఆయన చాలా కష్టపడతారు మేడం అంటారు. వైఫే ముందే అనేస్తారు ఇది, ఇంకా అతన్ని అడగకముందే. సో మీరు కష్టపడట్లేదా, మీరు వర్క్ చేయట్లేదా, అసలు ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఎంత ఎక్కువ తీసుకుంటారు లేడీస్ కొంతమంది. సో వాసెక్టమీ ఈజ్ ఆల్సో వెరీ 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 సేఫ్ సర్జరీ, యువర్ హస్బెండ్ క్యాన్ గెట్ ఇట్ డన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యాక పథ్యం ఉండాలా? అవసరం లేదు. అసలు మేజర్ సర్జరీస్కి సిజేరియన్స్ తర్వాత కూడా పథ్యాలు చెప్పము. సో ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీకి కూడా పథ్యాలు అవసరం లేదు. చేసుకున్న తర్వాత ఫస్ట్ 1 or 2 days ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి. తర్వాత మీరు ఇంతకుముందు ఎట్లా తినేవాళ్ళు అలా అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చు, ఏమీ పథ్యం అవసరం లేదు. ఓకే, వాటర్ బాగా తీసుకోండి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, నాన్ వెజ్ అన్నీ తినొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నార్మల్ డెలివరీ అయ్యాక ఎన్ని డేస్కి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటే మంచిది? చెప్పాను కదా, వితిన్ 3 days ఆర్ ఆఫ్టర్ 6 weeks ఎనీ టైమ్. హాయ్ మ్యామ్, ఆఫ్టర్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ 5 years తర్వాత చేయించుకోవచ్చా? లేట్ అయితే ఆపరేషన్ ఫెయిల్ అవుతుందని అంటారు, నిజమేనా? అబ్సల్యూట్లీ నాట్. మీరు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అన్నది 6 వారాల తర్వాత చేయించుకున్నా, 6 సంవత్సరాల తర్వాత చేయించుకున్నా కూడా ప్రాపర్ టెక్నిక్తో చేసినప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. సో దీనికి టైంతో ఏమీ సంబంధం లేదు. మేడం, నాకు C-section అయింది, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయింది, ఎన్ని మంత్స్ కలవకూడదు? ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్కి అయితే కనుక 1 or 2 weeks తర్వాత మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు కలవచ్చు. సిజేరియన్కి 6 weeks వరకు కలవకుండా ఉంటే మంచిది. మ్యామ్, డెలివర్డ్ పేషెంట్స్కి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో హ్యాండ్ ఆపరేషన్ బెటరా, బటన్ ఆపరేషన్ బెటరా? హ్యాండ్ ఆపరేషన్ అంటే ఏంటంటే మినీ లాప్రాటమీ అంటాము, చిన్న కట్టించి చేస్తాము. సో దానికి మళ్ళీ స్టిచెస్ అవి పడతాయి, సో రికవరీకి కొంచెం టైం పడుతుంది. లాప్రోస్కోపీ సర్జరీ ఏంటంటే 2 small కట్స్ పెట్టి చేస్తాము, సో రికవరీ అనేది క్విక్గా ఉంటుంది. అండ్ బట్ ఈ 2 సర్జరీస్లో కంపేర్ చేసుకుంటే కనుక నేను ప్రతి ఒక్కరికి లాప్రోస్కోపీయే ప్రిఫర్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. నేను చేసే సర్జరీస్ కూడా మ్యాక్సిమం 99% లాప్రోస్కోపీయే ఉంటాయి. చాలా తక్కువ కేసెస్లో ఓపెన్ సర్జరీ చేస్తాము. అండ్ ఎస్పెషల్లీ మీకు కనుక ప్రీవియస్గా సర్జరీస్ ఉంటే డెఫినెట్లీ లాప్రోస్కోపీయే ప్రిఫర్ చేయండి. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే కాస్ట్. మీకు ఓపెన్ సర్జరీ కంటే కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ కొంత కాస్ట్లీ, ఎందుకంటే ఎక్విప్మెంట్ అంతా డిపెండ్ అవుతుంది లాప్రోస్కోపీ చేయడానికి. లైక్ ఎయిర్ పాస్ చేసేది కావాలి, లైట్ సోర్స్ కావాలి, సో ఇలా ఎక్విప్మెంట్ డిపెండెంట్ కాబట్టి లాప్రోస్కోపిక్ సర్జరీ విల్ కాస్ట్ యూ మోర్ దాన్ ఓపెన్ సర్జరీ. హాయ్ మ్యామ్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? అంటే హెడేక్, వామిటింగ్స్, గ్యాస్ట్రైటిస్ ఇలాగా. ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు వెన్నులోకి మత్తిచ్చి చేసిన అంటే ఓపెన్ సర్జరీలో ఆర్ ఎల్స్ జనరల్ ఎనస్థీషియా ఇచ్చి లాప్రోస్కోపీ సర్జరీ చేసిన తర్వాత కానీ ఎనస్థీషియా రిలేటెడ్ ఆ ఒక్కరోజు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉండటం కానీ, కాస్త డ్రౌజీగా ఉండడం కానీ అనిపించవచ్చు. అదర్వైజ్ ఏమీ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ట్యూబెక్టమీకి ఉండవు. మ్యామ్, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ లాప్రోస్కోపీ ఆపరేషన్ అయ్యి 5 months అవుతుంది, చాలా తొందరగా రికవర్ అయ్యా వితిన్ a week. బట్ అప్పటి నుంచి పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా పెయిన్ వస్తుంది. బిఫోర్ ఆపరేషన్ ఎలాంటి పెయిన్ లేదు, ఇది ఆపరేషన్ ఎఫెక్టా? యాక్చువల్లీ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ తర్వాత పెయిన్ఫుల్ పీరియడ్స్ అట్లాంటివి ఏమీ రావు. ఇంకేదన్నా ఫ్యాక్టర్ ఉందా అన్నది కన్సిడర్ చేసుకోండి. ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత పీరియడ్స్ ఫ్రీక్వెంట్గా రావటం కానీ, డిలే అవటం కానీ, పెయిన్ఫుల్ అవటం కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మేడం, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయ్యాక వెయిట్ గెయిన్ అవుతారా? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే చాలామంది లేడీస్ నేను జనరల్గా హిస్టరీ తీసుకునేటప్పుడు ఎగ్జామిన్ చేసేటప్పుడు చెప్తూ ఉంటారు, నేను ముందు చాలా సన్నగా ఉండేదాన్ని, నాకు నార్మల్ డెలివరీస్ అయ్యాయి, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయిన తర్వాత నేను చాలా బరువు పెరిగిపోయాను, 10 kg పెరిగాను, 20 kg పెరిగాను అంటారు. బట్ ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ. అది ఆ ఆపరేషన్ వల్ల మీరు గెయిన్ అయిన బరువు కాదు. ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ కంటే కూడా పెద్ద కట్స్ ఇచ్చే సిజేరియన్ చేస్తున్నారు కదా, మరి సిజేరియన్ అయిన వాళ్ళందరూ లావైపోతున్నారు అవ్వట్లేదు కదా. ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ తర్వాత ఏదైనా అవుతుందేమోనన్న భయంతో టూ మచ్ రెస్ట్ తీసేసుకోవటం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, అంతేకాని సర్జరీ వల్ల వెయిట్ గెయిన్ అవ్వరు. అది మాత్రం మీ మైండ్లోంచి తీసేసేయండి. మ్యామ్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఆఫ్టర్ డయట్ ప్లాన్ ఎలా చేయాలి?
ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ తర్వాత కూడా నార్మల్గా ఫుడ్ తీసుకోండి, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోండి. డయట్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. నేను నిన్న లాప్రోస్కోపీ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాను. ఇవాళ ఇంటికి వచ్చాను. చిన్న బాబు 1.5 years. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టెల్ మీ. ఓకే, సో ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ లాప్రోస్కోపీ అన్నారు కదా. ఓకే, వూండ్ కేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదమ్మా. మీకు చిన్న బ్యాండేడ్స్ లాంటివి పెట్టుంటారు. సో ప్రాపర్ వూండ్ కేర్ తీసుకోండి. అంటే నేనేం సజెస్ట్ చేస్తానంటే నెక్స్ట్ డే నుంచి బ్యాండేడ్స్ రిమూవ్ చేసేసి చక్కగా బాత్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఎలా చేసుకునే వాళ్ళ అలాగే స్నానం చేసుకోవాలి, సోప్ రాసుకొని వాష్ చేసుకోవాలి. వూండ్స్ దగ్గర డ్రైగా ఉంచుకోవాలి. మీకు ఏమైనా యాంటీబయాటిక్స్ ఇచ్చి ఉంటే అవి కంటిన్యూ చేస్తారు. అండ్ టాపికల్గా ఆయింట్మెంట్ లాంటివి అప్లై చేసుకోండి. దట్ ఈజ్ ఎనఫ్, నో మోర్ దెన్ దాట్. ఏం అవసరం లేదు. పథ్యం కానీ స్పెషల్ కేర్ కానీ ఏమీ అవసరం లేదు. డెలివరీ టైంలో సేమ్ టైం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవచ్చా డాక్టర్? సిజేరియన్ టైంలో చక్కగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చు. సెకండ్ సిజేరియన్ అయితే ఒక బేబీకి ఆల్రెడీ 1 year ఏజ్ ఉండి మీరు సెకండ్ బేబీని ఇప్పుడు సిజేరియన్ ద్వారా డెలివరీ అవుతూ ఉంటే కనుక మీరు సిజేరియన్ టైంలో చక్కగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చు. నార్మల్ డెలివరీ తర్వాత అయితే నేను టైమింగ్స్ ఆల్రెడీ చెప్పాను. మ్యామ్, ట్యూబెక్టమీ బెస్ట్ ఆర్ లాప్రోస్కోపీ ఈజ్ బెస్ట్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ మేడం, విచ్ ఇస్ పెయిన్లెస్ అండ్ వీ కెన్ రికవర్ ఫాస్ట్. ఏది పెయిన్ తక్కువ ఉంటుంది, ఏది ఫాస్ట్ రికవరీ ఉంటుంది అంటే డెఫినెట్లీ లాప్రోస్కోపిక్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీ చేసిన తర్వాత చక్కగా 3-4 hours మీరు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. 4 to 6 hours తర్వాత నుంచి ఫుడ్ తీసుకోవచ్చు. వెరీ ఫాస్ట్ రికవరీ. నాకు చాలామంది డాక్టర్స్ కూడా వచ్చి చక్కగా చేంజ్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి వర్క్కి వెళ్ళిపోతారు. హాయ్ మ్యామ్, ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు డూ ఫ్యామిలీ ప్లానింగ్ ఫర్ విమెన్? Can it be done to men to avoid this to women? జీవన్ చైతన్య అడిగారు. చాలా మంచి క్వశ్చన్. బట్ వీ ఆల్రెడీ డిస్కస్ దిస్ కదా. వాసెక్టమీ చేయించుకోవచ్చు. దయచేసి చేసుకోండి. మీ వైఫ్ మీద ప్రేమ చాలా ఎక్కువ ఉంటే కనుక తనకి మళ్ళీ అంటే డెలివరీలు సిజేరియన్లు అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ కూడా తనకే ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వకుండా మీరు తీసుకోండి. మ్యామ్, డెలివరీ అయ్యి 2 months అవుతోంది. నార్మల్ డెలివరీ అయ్యాను. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ 1 year పోయాక చేయించుకుంటా. ఏమైనా ప్రాబ్లమా? ఓకే, మీరు డెలివరీ అయ్యి 2 months అయింది. 1 year తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలనుకుంటున్నారు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఓకే. ఇట్ ఈస్ అప్ టు యూ. అంటే ఎప్పుడు చేయించుకోవాలి, ఒక పర్మనెంట్ మెథడ్ అనేది మీ ఇష్టం. బికాస్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అనేది ఒక పర్మనెంట్ మెథడ్ ఆఫ్ బర్త్ కంట్రోల్ కదా. సో మీరు ఎప్పుడు రెడీగా ఉన్నారు దానికి అనుకుంటే అప్పుడే దానికి వెళ్ళండి. బట్ అప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోండి. ఒక ప్రాపర్ బర్త్ కంట్రోల్ చాయిస్ని మీ గైనకాలజిస్ట్ డిస్కస్ చేసి యూస్ చేయండి. మేడం, 2 cesareans అయ్యాయి. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారు. స్టిచ్కి ఇన్ఫెక్షన్ అయ్యి 3 months వరకు మానలేదు. సెకండ్ వేరే దగ్గర C-section చేశారు. దాన్ని ఆపరేషన్ చేసినప్పుడు యూట్రస్ మొత్తం అతుక్కొని ఉంది. దానివల్ల ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయలేను అన్నారు. దీనికి సొల్యూషన్ లేదా అంటే 2 years వెయిట్ చేసి స్కానింగ్ తీసుకో అన్నారు. అప్పుడు నాకు వచ్చిన డౌట్, నా యూట్రస్ అలా అతుక్కోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుందా అని. ఓకే, కొన్నిసార్లు ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతారు సర్జరీస్కి. మేము కూడా కామన్గా చూస్తూ ఉంటాము. ఫస్ట్ సిజేరియన్ తర్వాత అతుకులు వస్తూ ఉంటాయి గర్భసంచికి. బట్ సో మీ సిచ్యుయేషన్లో మీరు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేయాలి అంటే కనుక మీ హస్బెండ్ విల్లింగ్గా ఉంటే మీ హస్బెండ్కి చేయించుకోమనండి వాసెక్టమీ. ఆర్ ఎల్స్ మీరు లాప్రోస్కోపిక్గా చేసుకోవచ్చు. అండ్ దానికి 2 సంవత్సరాలు వెయిట్ చేసి స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు లాప్రోస్కోపీ సర్జరీ ఎనీ టైమ్ యూ కెన్ ప్లాన్. లాప్రోస్కోపిక్ సర్జరీలో మేము కెమెరా పెట్టి చూసిన తర్వాత ట్యూబ్స్ ఏమన్నా అతుక్కుని ఉన్నాయా, అతుకులు ఓన్లీ గర్భసంచి వరకు కన్ఫైన్ ఉన్నాయా అన్నది చూస్తారు. ఇఫ్ ద ట్యూబ్స్ ఆర్ ఫ్రీ ఆర్ ఒకవేళ అతుక్కున్నా కూడా ఈజీగా ఎడిసోలైసిస్ అది చేయగలిగితే కనుక మీకు ట్యూబెక్టమీ చేయడం పాసిబుల్ అవుతుంది. అలా అవ్వని పక్షంలో హస్బెండ్ని వాసెక్టమీ చేయించుకోమనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ లాప్రోస్కోపిక్ మెథడ్ పెయిన్ఫుల్లా చెప్పండి, అనస్థీషియా ఇస్తారా? ఎస్, ఏ పద్ధతిలో చేసుకున్నా కూడా అనస్థీషియా ఇస్తారు. అండ్ ఇది కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ ప్రొసీజర్. అంటే మీకు ఏమాత్రం పెయిన్ తెలియదు. అనవసరంగా ఇలాంటి అపోహలతో ఉండిపోయి మీరు సర్జరీని పోస్ట్పోన్ చేసుకొని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్తో సఫర్ అవ్వద్దు. ఇట్స్ అబ్సల్యూట్లీ పెయిన్లెస్. హాయ్ మ్యామ్, ఫ్యామిలీ ప్లానింగ్కి ఆపరేషన్ బెటర్ అండి. లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తుంటే పేగు ముడివేసేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది అంటారు, నిజమేనా? అండ్ హ్యాండ్ ఆపరేషన్కి కూడా పెయిన్ వస్తుంది అంట. ఇప్పుడు ఓపెన్ సర్జరీలో అయితే కనుక ట్యూబ్ మధ్యలో పార్ట్ని కట్ చేస్తాం. లాప్రోస్కోపీలో అయితే ఏంటంటే టైట్ బ్యాండ్స్ ఉంటాయి. ఆ టైట్ బ్యాండ్స్ని అప్లై చేస్తాం. సో దీని తర్వాత ఇలా డ్యూరింగ్ ద ప్రొసీజర్ మీకు ఏమాత్రం పెయిన్ తెలీదు. పోస్ట్ ప్రొసీజర్ చిన్న పెయిన్ ఉండొచ్చు, బట్ అది హ్యాపీగా పెయిన్ కిల్లర్స్తో కంట్రోల్ అయిపోతుంది. ఇట్స్ నాట్ సివియర్ పెయిన్. హాయ్ మ్యామ్, ఐ హ్యావ్ అ డౌట్, ప్లీజ్ క్లారిఫై. వైల్ డూయింగ్ C-section కెన్ వీ డూ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్? ఎస్, డెఫినెట్గా చేసుకోవచ్చు. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ సిట్టింగ్లో అయిపోతుంది. వేరేగా ప్రొసీజరు, ఎనస్థీషియా, సర్జరీ ఏం అవసరం లేదు. డిసడ్వాంటేజ్ ఏంటంటే సిజేరియన్ చేసి బేబీని డెలివర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ వితిన్ 5 or 10 minutes మనం
మేము ట్యూబెక్టమీకి ప్రొసీడ్ అయిపోతాం. సో ఆ తక్కువ టైంలో బేబీని కంప్లీట్గా అసెస్ చేయడం అనేది పాసిబుల్ కాదు. అంటే బేబీ క్రై ఎట్లా ఉంది, యాక్టివిటీ ఎలా ఉంది, బ్రీదింగ్ ఎట్లా ఉంది, ఏమైనా డిఫికల్టీ ఉందా, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ని మాత్రమే అసెస్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా బేబీ హెల్త్ ఎట్లా ఉంది అనేది అసెస్ చేయడం పాసిబుల్ కాదు. సో పర్వాలేదు మేము చేయించుకుంటాము అనుకుంటే కనుక అప్పుడు బేబీ సిట్యుయేషన్ బట్టి యూ క్యాన్ టేక్ ద డెసిషన్ అండ్ అదే సిట్టింగ్లో చేంజ్ చేసుకోవచ్చు. లేదు వెయిట్ చేసి చేయించుకుంటాము అనుకుంటే వెయిట్ ఫర్ 6 months or 1 year అండ్ దెన్ బేబీ ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది అనేది చూసుకొని మీరు కానీ మీ హస్బెండ్ కానీ పర్మనెంట్ మెథడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి రీసెంట్గా 3rd time ప్రెగ్నెంట్ అని అయింది, 7th month అని చెప్తుంది, ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్ అయింది అని చెప్పింది. ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ అన్నది స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటంటే మోడిఫైడ్ పొమరైజ్ అంటాము. ఆ పర్టికులర్ ప్రొసీజర్లో కనుక చేస్తే ఓపెన్ సర్జరీ చేసేటప్పుడు ఫెయిల్యూర్ రేట్ అనేది 0.4%. అంటే 1000 మందిలో ఒక 4గురికి ఫెయిల్ అవ్వచ్చు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అన్నది. అది ప్రాపర్గా టెక్నిక్ ఫాలో అయ్యి చేసినప్పుడు ఫెయిల్యూర్ అనేది చాలా 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 తక్కువ. 1000 మందిలో 4 కంటే అది తక్కువ ఫెయిల్యూరే కదా. సో ఎక్కడైనా రేర్గా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అనేది ఫెయిల్ అవ్వచ్చు. అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయిపోయి పీరియడ్ మిస్ అయ్యి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కూడా మీకు ఏమైనా అనిపిస్తే కనుక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. అది పాజిటివ్ వస్తే కనుక ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది అన్నది లొకేట్ చేసుకోవటం. బికాస్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ కూడా అయి ఉండొచ్చు, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో వచ్చే ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు. సో ప్రెగ్నెన్సీ లొకేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్కటి కొంచెం మైండ్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. So I think I've answered all your questions regarding family planning surgery. I hope this is all useful to you. If you like this video, please like, share and subscribe. Thank you.